పెరిగిన కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా సకల అనర్థాలకు దారితీస్తోంది. భూతాపం, తత్ఫలితంగా వాతావరణ మార్పులు, అంతిమంగా వరుస తుపాన్లు, కరవులు, అకాల వర్షాలు వంటి ప్రకృతి విపత్తులు మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆహార భద్రతకు సైతం ఇవి సవాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధనంగా అందుబాటులోకి వచ్చినవే ఎలక్ట్రికల్ వాహనాలు. వీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్న కేంద్రం తాజాగా పీఎం ఈ డ్రైవ్ను అమల్లోకి తెచ్చింది. ఈవీలకు రాయితీలు, ఛార్జింగ్ వంటి మౌలిక వసతులను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మరి దీనివల్ల ఇంకా ఏం లాభాలున్నాయి? ఈవీల విషయంలో గత పథకాలు సాధించిన పురోగతి ఏమిటి? దేశంలో వాటి వినియోగం ఎలా ఉంది? ఇంకా చేయాల్సింది ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అనేక కొత్త ఆవిష్కరణలు మనిషి జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. అనేక క్లిష్ట సమస్యలకు సాంకేతికత పరిష్కారం చూపుతోంది. అదే క్రమంలో కాలుష్యం అనే సమస్యకు దొరికిన అద్భుత పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాలు. ప్రపంచవ్యాప్తంగా ఎడతెగని కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధన వాహనాలకు ఇవి సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో వీటి వినియోగం విస్తృతం అవుతుండగా భారత్లో ఇప్పుడిప్పుడే ఇది ఊపందుకుంటోంది. వీటిని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తూ ఉండగా తాజాగా మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన పీఎం ఈ డ్రైవ్ పథకం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఈ పథకాన్ని ప్రారంభించారు. పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్లు, 3 వీలర్లు, ఈ అంబులెన్స్లు, ఈ ట్రక్కులకు కేంద్రం రాయితీ ఇవ్వనుంది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీనికి 10,900 కోట్ల రూపాయలను కేటాయించారు. పథకం అమల్లో ఉన్న కాలంలో బస్సులకు అత్యధికంగా 4,391 కోట్ల రూపాయలు, 2 వీలర్లకు 1,772 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 వీలర్, 3 వీలర్ కేటగిరీకి కిలోవాట్ కు 5,000 రూపాయలు, మరుసటి ఏడాది 2,500 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్ కు గరిష్టంగా 10,000 రూపాయలు, ఈ రిక్షాకు 25,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. ఆ మరుసటి ఏడాది 2 వీలర్ కు 5,000 రూపాయలు, ఈ రిక్షాలకు 10,500 రూపాయల చొప్పున రాయితీ లభించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల సత్ఫలితాలే వస్తున్నాయి. 2015లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రం 795 కోట్ల రూపాయలతో ఫేమ్-1 పథకాన్ని 2 ఏళ్ల పాటు అమలు చేసింది. దీనివల్ల మునుపటితో పోలిస్తే స్వల్ప పురోగతి కనిపించింది. 2018 నాటికి దేశంలోని మొత్తం వాహనాల్లో వీటి సంఖ్య 0.5% చేరుకుంది. అంటే వాటి సంఖ్య 1,30,000. అయితే 2019 ఏప్రిల్లో 2 ఏళ్ల కాలపరిమితికి 11,500 కోట్ల రూపాయలతో అమలు చేసిన ఫేమ్-2 తర్వాత గణనీయమైన ఫలితాలు వచ్చాయి. 2021లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 10.22 లక్షలకు ఎగబాకింది. ఆ మరుసటి ఏడాది సుమారు 14 లక్షలకు చేరుకుంది. మొత్తం వాహనాల్లో ఇది 8.3%. ఎలక్ట్రిక్ 2 వీలర్, 3 వీలర్లకు మద్దతిచ్చేందుకు మధ్యలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను కేంద్రం ప్రకటించింది. 778 కోట్లతో తీసుకువచ్చిన ఈ పథకం సోమవారంతో ముగిసింది. భారత్ ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చేందుకు నూతన ఈవీ పాలసీని సైతం కేంద్రం తీసుకువచ్చింది. ఇలా అనేక పథకాల ద్వారా కేంద్రం చేస్తున్న కృషితో క్రమంగా దేశంలో ఈవీల వినియోగం పెరుగుతోంది.
పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు కేవలం 17 నుంచి 21% శక్తినే గ్రహిస్తాయి. అంటే 80% ఇంధనం వృధా అవుతుంది. అదే ఈవీలైతే గ్రిడ్ నుంచి వచ్చే విద్యుత్లో 60% ఉపయోగించుకుంటాయి. బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి వీటి నుంచి పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రహదారి పన్నుల్లో రాయితీలు లభిస్తాయి. రహదారులపై వీటి సంఖ్య పెరిగితే దేశంపై చమురు దిగుమతుల భారం గణనీయంగా తగ్గిపోతుంది. ఆ మేరకు విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి. ఇలా ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇన్ని లాభాలున్నాయి. భారతదేశంలో ఇప్పటిదాకా మనం వెహికులర్ యూసేజ్ చూస్తే గనక ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ కేవలం 1% అంటే 1% కంటే కూడా తక్కువే ఉంది. మొత్తం భారతదేశంలో కేవలం 6 లక్షల వెహికల్స్ మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సంఖ్య ఏదైతే మనం చూస్తున్నామో అది చాలా చాలా తక్కువగా ఉంది ప్రస్తుతం. అయితే దీని గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వం వారు కూడా చేయాల్సినటువంటి కొన్ని అంటే అడాప్షన్ అంటే వాడకానికి సంబంధించి కొన్ని మెజర్స్ తీసుకోవాల్సి వస్తే ఉత్పాదకులు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలి అంటే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్కు సంబంధించి అది ముందుగా ఎటువంటి ప్రమాదాలు వీటి వాడకం వల్ల రావు అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి బలమైన సందేశం కలిగించాలి. వాయు, శబ్ద కాలుష్యానికి విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం పెరిగినా అనేక సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. సాధారణ వాహనాలతో పోలిస్తే ఈవీల ధరలు కొంత అధికంగానే ఉంటున్నాయి. ఈవీల నుంచి మంటలు చెలరేగడం, ఉన్నపళంగా బ్యాటరీలు క్షీణించి వాహనాలు ఆగిపోవడం, మార్గమధ్యంలో తగినన్ని ఛార్జింగ్ కేంద్రాలు లేకపోవడం వంటివి కొనుగోలుదారులను పునరాలోచనలో పడేస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి ఛార్జింగ్ కేంద్రాల్లోనూ తమ వంతు వచ్చే వరకు చాలా సమయం వేచి చూడాల్సి వస్తోంది. పైగా ఛార్జింగ్ పూర్తి కావడానికి అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. పైగా ఈవీల వినియోగం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. వీటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం తక్కువగా ఉంది. అక్కడ ఛార్జింగ్ కేంద్రాలు కూడా తక్కువే. ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రాలు కూడా అంతంత మాత్రమే. ఇలాంటి ప్రతిబంధకాలు దేశంలో ఈవీల వినియోగానికి ప్రతిబంధకంగా ఉన్నాయి. రాయితీల ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే కాదు, ఇతర సమస్యల పరిష్కారంపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా ఛార్జింగ్ సమస్యల నివారణకు బ్యాటరీ మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల వంట గ్యాస్ బండల మాదిరిగా వాహనదారులు డిశ్చార్జ్ అయిన బ్యాటరీనిచ్చి పూర్తి స్థాయిలో ఛార్జ్ అయిన బ్యాటరీలను తీసుకువెళ్లవచ్చు. తద్వారా నిమిషాల వ్యవధిలోనే మళ్లీ ప్రయాణం సాగించడానికి వీలు కలుగుతుంది. దేశంలో 40 లక్షల జనాభా దాటిన అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లోనూ ఈ బ్యాటరీ మార్పిడి స్టేషన్లను విరివిగా అందుబాటులోకి తేవాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఆశించినంత కాకుండా గతంతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో ఈవీల వినియోగం పెరుగుతున్నందున ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపై కూడా కేంద్రం దృష్టి సారించింది. దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు నూతన ఈవీ పాలసీ ద్వారా ప్రముఖ ఉత్పత్తిదారులను తీసుకురావడం సహా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా అత్యాధునిక ఈవీ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా పెద్ద ఎత్తున ఉత్పత్తి ద్వారా తక్కువ ధరకే వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచన. ఇది పబ్లిక్లో పోవాలంటే ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జిబిషన్స్ కాలేజీలో కానీ సొసైటీలో ఎక్కడన్నా పాయింట్ ఆఫ్ ది పీపుల్ గ్యాదరింగ్లో కనుక మనం చేస్తే నాకు తెలిసి డెఫినెట్గా సేల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మనకు మంచి అవగాహన రావాలి. ఫస్ట్ థింగ్, భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పేలుడు జరగదు. ఇవి మంచి మంచి టెక్నాలజీ అడాప్షన్ చేసిండ్రు. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, తర్వాత టెక్నాలజీ అడాప్షన్ చేసిండ్రు. టెక్నాలజీలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రేకింగ్ సిస్టమ్ కానీ, టైర్స్ అలగడం కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ అవన్నీ చాలా చేంజ్ అయినాయి. ఇటీవల కాలంలో కాలుష్యం వల్ల ప్రపంచంలో అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. తుఫాన్లు, కరవులు, అకాల వర్షాలు వంటి విపత్తులు తరచూ తలెత్తుతున్నాయి. వీటి వల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆహార భద్రతకు సైతం ముప్పు ఏర్పడుతోంది. వీటికి మూల కారణమైన కాలుష్యానికి విరుగుడుగా వచ్చిన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నా ఆ జోరును మరింత పెంచాలి. నీతి ఆయోగ్ ప్రతిపాదనలను వేగంగా అమలు చేయాలి. ఈవీల తయారీ, వేగవంతమైన ఛార్జింగ్
ఛార్జింగ్ సాంకేతికతల కోసం పరిశోధన అభివృద్ధిని పెంచాలి. ఆ దిశగా ప్రైవేటు పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి. కొత్తగా నిర్మించే భవనాలకు ఈవీ ఛార్జింగ్ సౌకర్యం ఉంటేనే అనుమతులిస్తామంటూ కొన్ని నగరపాలికలు అమలు చేస్తున్న విధానాలను దేశమంతా విస్తరించాలి. పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో పాటు రాష్ట్రాలు, పురపాలికలు కూడా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో వీటి వినియోగంపై అవగాహన పెంచాలి. ఇలాంటి చర్యలన్నీ సమష్టిగా అమలు చేస్తే కేంద్రం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ప్రకృతి పరిరక్షణ జరుగుతుంది.